స్టీఫెన్ ఒక ప్యూర్ ఎంగేజింగ్ సైకో థ్రిల్లర్. లీడ్ క్యారెక్టర్ స్టీఫెన్ జెబిరాజ్ ఒక సీరియల్ కిల్లర్. మూవీ స్టార్టింగ్లోనే ఏకంగా 9 మంది అమ్మాయిలను చంపేస్తాడు. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది రెగ్యులర్ సీరియల్ కిల్లింగ్ మూవీ అయితే కాదు. అంటే కిల్లర్ అందరినీ చంపుతూ ఉండడం, ఇంకో మర్డర్ జరగక ముందే కిల్లర్ని పట్టుకోవాలని పోలీసులు ట్రై చేయడం లాంటి టైప్ కాదు. స్టీఫెన్ ఆ 9 మందిని చంపేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతాడు. ఈ కేసు డీల్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. అసలు స్టీఫెన్ ఎందుకు ఈ హత్యలు చేశాడు, ఈ సైకో వెనుకున్న స్టోరీ ఏంటి, పోలీస్ ఆఫీసర్స్ అతన్ని ఎలా డీల్ చేశారు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా క్రిస్పీగా ఎంగేజింగ్గా ఉంటుంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ని చాలా ఫాస్ట్గా నడిపించారు. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే రచ్చని చెప్పాలి. లీడ్ యాక్టర్ గోమతి శంకర్ సైకో రోల్లో డేంజరస్గా డెలివర్ చేశాడు. సాఫ్ట్ ఫేస్, క్రీపీ మైండ్తో ఎరగదీశాడని చెప్పాలి. కౌన్సిలర్ సీమా వచ్చేసి తన డార్క్ పాస్ట్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. స్టీఫెన్ కామ్గా ఎమోషన్ లేకుండా చేసే కన్ఫెషన్ సీన్స్ సూపర్ అన్సెట్లింగ్ అసలు. ఇంకా పేరెంట్స్ రోల్స్ కుబేరన్, విజయశ్రీవి షార్ట్ ఉన్న పవర్ఫుల్ అని చెప్పాలి. కాప్ ఇంకా కౌన్సిలర్ రోల్స్ పొటెన్షియల్ ఉన్న కూడా డెప్త్ మిస్ అయింది. ఫ్లాష్ బ్యాక్లో ఆ క్రాంప్డ్ ఫ్రేమ్స్ కానీ, ఆ డార్క్ లైటింగ్, ఇంకా స్టీఫెన్ చైల్డ్హుడ్ ఫెర్రీస్ వీల్ సీన్ నుంచి లేటర్ ఆడిషన్స్లో భయంకరమైన ఇంటెన్స్ బిహేవియర్ వరకు డైరెక్టర్ మిథున్ బాలాజీ సైకలాజికల్ స్పేస్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. బట్ నెరేషన్ చాలా అన్రిలయబుల్గా ఉంటుంది. అంటే స్టీఫెన్ చెప్పింది నిజమా, ఫేకా, హాఫ్ ట్రూతా, అది ఆడియన్స్ని కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ కాదు. ఇంటెన్షనల్లీ మైండ్ గేమ్ లాగా డిజైన్ చేశారు. పేరెంట్స్ మధ్య ఆ పవర్ షిఫ్ట్ ఫ్లాష్ బ్యాక్ చాలా రివిటింగ్గా ఉంటుంది. అది తన బిహేవియర్లో ఎలా రిఫ్లెక్ట్ అయిందో చాలా స్మార్ట్గా చూపించారు. మిడిల్లో కొన్ని సబ్ ప్లాట్స్ మేరీ, కృతిక రైటింగ్ వైజ్ వీక్ అయ్యే పాయింట్స్ అనిపించింది. మేరీ ట్రాన్స్ఫర్మేషన్ విచిత్రంగా, కృతిక ఆర్క్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో నెరేషన్ కొంచెం కూల్ డౌన్ అయ్యిందని చెప్పాలి. ఇంకా ఆ క్లైమాక్స్ రివీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్ షార్ప్ ఉంటాయి. ఆ టర్న్, మూడ్, ఆ టెన్షన్ క్యారీ చేయడానికి మ్యూజిక్ కూడా యాప్ట్ ఇచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే స్టీఫెన్ ఒక యూనిక్ సైకలాజికల్ థ్రిల్లర్. కొన్ని పార్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, కానీ మొత్తంగా చూసుకుంటే అన్ఈవెన్గా ఉంటుంది. థ్రిల్లర్ లవర్స్, సైకలాజికల్ క్యారెక్టర్ ఫ్యాన్స్ డెఫినెట్గా ట్రై చేయండి. క్లైమాక్స్ మాత్రం మస్ట్ వాచ్. మీరు ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.